ఏ నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు డాడీ, మీరేం చేస్తున్నారో చూసిపోదామని వచ్చాను. మీరు ఇంకా నిద్రపోలేదా? రాజకీయ నాయకులకు రాత్రిపూట నిద్ర పట్టదు బాబు. మరి నీకెందుకు నిద్ర పట్టలేదు? కాబోయే రాజకీయ నాయకుడు కదా డాడీ, ఎప్పటి నుంచి నిద్ర రాకుండా అలవాటు చేసుకుంటున్నాను. గుడ్. నా ఆశ కూడా అదే. రేపటి నుంచి నిన్ను నా వారసుడిగా జనంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాను. లేదు డాడీ, నాకు నేనుగానే రావాలనుకుంటున్నాను. మీరు పడుకోండి. ఏదో జస్ట్ మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చాను. దట్స్ ఆల్. వెల్కమ్. నీకెప్పుడు చూడాలనిపించినా వస్తూ ఉండు. ఇన్నాళ్ళు మనం దూరం అయింది కూడా ఎందుకే, కనీసం ఇలాగైనా దగ్గర అవుదాం. గుడ్ నైట్. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. రండి నాన్నగారు, రండి. ఏంటి నిద్ర పెట్టలేదా? ఏం లేదు, నిద్ర పట్టినప్పుడు అటు ఇటు తిరగడం నాకు అలవాటు. నాకు కూడా అంతే డాడీ, నిద్ర పట్టినప్పుడు అటు ఇటు దొరలటం అలవాటు. ఏమిటా నిద్రవానంత ఆలోచన? ఏం లేదు డాడీ, చావు బ్రతుకుల పోరాటంలో చాలా కాలం నిద్రపోయాను కదా, అందుకని. నిద్ర రావడం లేదా? నిద్ర పోకూడదు అనుకుంటున్నావా? నిద్ర రాకే పోకపోవడానికి నాకేం భయం? పైగా బయట ప్రమాదం కానీ ఇంట్లో నాకేం ప్రమాదం? పడుకో, నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది డాడీ, పోయి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఏమంటారా హడావుడి? ఏం లేదండి, అయ్యగారికి బాత్రూమ్ నీళ్ళు పెట్టొస్తున్నా అండి. సరే, కొంచెంసేపు వెయిట్ చేయండి, స్నానం చేసి వస్తాను. అలాగేనండి. హలో, అలాగా. ఓ పని చేయి, వాళ్ళ లంచ్కి సెక్రటరీ తీసుకురా. అయ్యగారున్నా, అయ్యగారున్నా, ఏమిట్రా? అవునన్నాయా? ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ గారండి. ఢిల్లీ నుంచా? పార్టీ ప్రెసిడెంట్ గారండి. హలో, నమస్తే. నమస్తే. అలాగా, రేపు మార్నింగ్ ఫ్లైట్ లో వస్తున్నారా? వెరీ గుడ్. నమస్తే. రే అయ్యా, నన్ను 10 నిమిషాల వరకు డిస్టర్బ్ చేయకు. అట్లాగేనన్నా. ఏమిటి బాబాజీ? ఏం లేదు డాడీ, ఫ్యూజ్ పోయినట్టుంది. తప్పదు, ఒకప్పుడు ఫ్యూజ్ పోతుంటుంది, మరొకప్పుడు కరెంటే పోతుంటుంది. కరెంట్ ప్రాబ్లం కదా. అదిగో వచ్చేసింది. వచ్చేసింది. చూడు బాబు, సాయంత్రం పార్టీ మీటింగ్ లో ఓ రెజల్యూషన్ పెడదాం అనుకుంటున్నాను. ఏమిటిది? ఏం లేదు, నిన్ను యువజనతకి అధ్యక్షుని చేద్దామని. ఏడవకమ్మా, ఏడవద్దు. అతనికి అలా రాసిపెట్టి ఉంది చాలు, ఏం చేస్తాం? ఏడవకండి. అయ్యగారు మీ కుటుంబానికి ఏదో ఒకటి చేస్తారు. సార్ అలాగే ఉండండి. చూడమ్మా, పోయిన నీ భర్తను తీసుకురాలేను, అలాగని నీ దుఃఖాన్ని ఆపలేను. ఇన్నాళ్ళు ఎంతో నమ్మకంగా అతను నాకు చేసిన సేవకు నేను ఇవ్వగలిగింది ఒక 50,000 సొంత విరాళం.
ఈ కుర్రవాడు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదువు చెప్పిస్తాను. నీకు ఒక ఇల్లు కూడా కట్టించి ఏర్పాటు చేస్తాను. ధర్మప్రభువులు ఇంత విశాల హృదయం ఎవరికుంటుందండి? ఎందరో పనివాళ్లు పోతున్నారు, ఎందరో సేవ చేసిన వాళ్ళు పోతున్నారు, ఎందరో కావలసిన వాళ్ళు పోతున్నారు. కానీ ఎవరి గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? 6.5 కోట్ల మంది జనాభాలో ఒక్క పని మనిషి గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి ఎవరున్నారండి? డాడీ బాబు 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 ఎలా వచ్చావు బాబు? నేను ఎక్కడున్నానో నీకు ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఎలా వచ్చావు బాబు? నేనే తీసుకొచ్చాను. మిస్టర్ జగన్, నా ముందు కన్న కొడుకుగా నటించగలవు గాని నీ కన్న కొడుకు ముందు కన్న తండ్రి కానట్టు నటించగలవా? సార్, దట్స్ రైట్. నీ నోటి నుండి రావాల్సిన సరైన మాట. నిన్ను చూడగానే పోయిన నా కొడుకు దొరికాడని కొండంత సంబరపడిపోయాను. కాని 30 ఏళ్లు పెరిగిన బిడ్డ స్థానంలో ఏ వ్యక్తి అయినా వచ్చి ఉండాలంటే 3-4 రోజుల కంటే ఎక్కువ ఉండలేడు జగన్. ఉన్నా కన్న తండ్రి నమ్మడు. దేశం కోసం నీ ప్రాణాలను అంకితం చేయాలనుకున్నావు. దేశానికి రక్షణ కల్పించడానికి నువ్వు వెళ్ళావు. నీ భార్యా బిడ్డలకు మాత్రం ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోయింది. దానికి తట్టుకోలేకపోయావు, ఆవేశపడ్డావు, వ్యవస్థ మీద తిరుగుబాటు చేశావు, ఉరిశిక్ష విధించారు, తప్పించుకుని వచ్చావు. ఇవన్నీ నాకు తెలుసును కానీ నాకు తెలియంది మాత్రం ఒక్కటి. నా మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు? నాకు మిగిలిన ఈ కొద్ది రోజుల్లో సంఘంలో ఉన్న కుళ్ళును ఎత్తిపారే. ఆ గుళ్ళు నా దగ్గరే ఉందని నీకెవరు చెప్పారు? మారుతి అనుకున్నాను. అతనే దీనికి సమర్థం. ఏం చేయమన్నాడు? చంపమన్నాడు. అతను చంపమన్నాడు, నువ్వు చంపడానికి వచ్చావు. కేవలం అతని మాటలు నమ్మేగా. నమ్మించాడు. చూడు జగన్, దొంగతనం జరిగింది అంటే ఆ దొంగతనం చేసిన వాడు ఎవడో చేశాడని చెప్తాడు తప్ప తను చేశానని చెప్తాడా? హత్య జరిగింది అంటే అది చేసిన హంతకుడు ఎవడో చేశాడని తప్పుకుంటాడు తప్ప తను చేశానని ఒప్పుకుంటాడా? సంఘంలో కుళ్ళును ఎత్తిపారేయాలనుకున్నప్పుడు ఆ కుళ్ళు తనే అయితే అది నేనే అని ఒప్పుకుంటాడా ఎవడైనా? అతనికి నేను ప్రత్యర్థి. నా స్థానంలోంచి నేను తొలగించబడితే తప్ప అతనికి నా స్థానం రాదు. నన్ను తొలగించడానికి నిన్ను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాడని నువ్వెందుకు అనుకోకూడదు? నిజంగా నాలో అంత కుళ్ళు పెరిగిపోతే, నా ప్రభుత్వంలోనే అంత కుళ్ళు గనుక ఉంటే అతను నా ప్రతిపక్ష నాయకుడు. ప్రజల్లోకి వచ్చి ఏ ప్రజల చేత నేను ఎన్నుకోబడ్డానో ఆ ప్రజలకే నచ్చజెప్పి నన్ను నా స్థానం నుంచి తొలగించవచ్చుగా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు? కాయలున్న చెట్టుని రాళ్లు పెట్టి కొడతాను, అందంగా కనిపించే అద్దాల మీదనే రాళ్లతో పగల కొడతాను, తెల్లని గోడ మీదనే పేడ ముద్దలు వేస్తాను. అది ఈ సమాజానికి సహజం. నా స్థితిని, హోదాని, పేరు ప్రఖ్యాతుల్ని చూసి సహించలేక ఎవరో చెప్పిన కట్టుకథను నమ్మి నువ్వు నన్ను చంపడానికి వచ్చావు. నువ్వు నమ్మిందే నిజం నువ్వు అనుకుంటుంటే కమాన్, చంపు చంపు. ఒక్క మాట అడుగుతా, నీ భార్య జీవితాన్ని నాశనం చేసింది నేను అని అతను చెప్పాడా లేదా? చెప్పాడు. ముఖ్యమంత్రిగా నిజమేమిటో నాకు తెలుసు. అది తెలిసి కూడా ఎందుకు చర్య తీసుకోలేదు అనుకోవచ్చు. అతని మీద ఏ కేసు పెట్టినా ప్రతిపక్ష నాయకుడి మీద కావాలని ఆపాదిస్తున్నానంట. అందుకే ఆత్మరక్షణ కోసం నిజాన్ని దాచుకున్నాను. అతనే నీ భార్య జీవితాన్ని నాశనం చేశాడు. బాబు, ఆవేశపడకు బాబు. ఆవేశంలో అతనికైనా ప్రమాదం కలగచ్చు. నీ అడ్డు తగలలేదు. రేపటి నుంచి మనమే. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు. రియల్ హీరో ఆఫ్ ది నేషన్. బూజు పట్టిన దేశానికి బూజు దులపడానికి పుట్టిన మరో కథానాయకుడివి. నువ్వు ఫోన్ చేశావు, మా వాళ్ళు ఏకంగా నా పుట్టినరోజే జరిపేశారు. నిజానికి ఆయన పుట్టినరోజు ఏ రోజు ఆయనకే తెలియదు. ఆయన తీరని కోరిక మీ ద్వారా తీరబోతున్న శుభ సందర్భాన్ని మేము పుట్టినరోజుగా చేసుకుంటున్నాం. బాబు, చివరిసారిగా పోయిన ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి చూసుకుందామా? అగో, ఆ కార్యక్రమం తర్వాత బాబు, వీరంతా నా కాబోయే మంత్రివర్గం. వీరు పెంట గంటయ్య గారు, నా మంత్రివర్గంలో ఫైనాన్స్ మినిస్టర్. వీరు గడ్డి గోవిందయ్య గారు, వ్యవసాయ శాఖ మార్చులు అవుతారు. వీరు పులుసు దైవాధీనం గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు అవుతారు.
వారు కోనేరు పరబ్రహ్మం గారు నీటిపారుదల విద్యుత్ శక్తి శాఖ. మిగతా వాళ్ళంతా నా అంచెలు, నా ప్రాణానికి ప్రాణం, నేనంటే ప్రాణం ఇస్తారు. ఇగో వీరు నా పర్సనల్ సెక్రటరీ అవుతారు. నమస్కారం. పోయిన ముఖ్యమంత్రి గారిని ఒక్కసారి చూసుకుందామా? శ్రీనోర్మయ్, ఆ కార్యక్రమం తర్వాత వెళ్ళు. చూడండి, ఒక 5 నిమిషాలు మీ మంత్రివర్గంతో మాట్లాడాలి. మిగిలిన వాళ్ళంతా బయట పంపిస్తారా? అలాగే వెళ్ళండియా, వెళ్ళండియా. నువ్వు వెళ్ళవయ్యా. డోర్ బోల్ చేసి రండి ప్లీజ్. అలాగే. మీరు కాబోయే ఫైనాన్స్ మినిస్టర్, కానీ లేకుండా నగరానికి వచ్చారు, కోటీశ్వరుడు అయ్యారు. ఎలా అయ్యారు? దొంగ నోట్లు మీ పరిశ్రమ, స్మగ్లింగ్ మీ వ్యాపారం. అరే ఎలా తెలుసు? తెలుసు తెలుసు. కంగ్రాచులేషన్. మీకు స్వపర భేదాలు లేవు. ప్రభుత్వ భూములన్నీ మీవే. బంగారం పండే భూములన్నీ బంజరు భూములుగా లెక్కల్లో ప్రకటించి అనుభవించడం మీ జన్మ హక్కు. ఆ శాఖలో మీకు మంచి అనుభవం ఉంది. అందుకే మీరు వ్యవసాయ శాఖ మాచ్యులు. తమకెలా తెలుసు? తెలుసు తెలుసు. వెళ్ళనివే. కంగ్రాచులేషన్. దేవుడు లేడనేది మీ నమ్మకం, కానీ దేవుడి మీద వ్యాపారం చేస్తూ బ్రతకటం మీ సిద్ధాంతం. అందుకే మీరు దేవాదాయ శాఖ మాచ్యులు. జాతకం చెప్పేస్తున్నారే. ఇంకా చెప్తాను. కంగ్రాచులేషన్. కాలువగట్టు తగువుల్లో ఆల్రెడీ 6 చంపారు. కాలువల మీద మీకు మంచి కంట్రోల్ ఉంది. అందుకే నీటిపారుదల శాఖ మీకు సరైన శాఖ. కంగ్రాచులేషన్స్. అవును, ఈ 4 శాఖలతోనే మీ రాజ్యాంగం అంతా నడుస్తుందా? ప్రస్తుతానికి మిగతా శాఖలన్నీ నా చేతుల్లో ఉంటాయి. ఆ తర్వాత మా అందరి బంధువర్గం ఉంది. ఆ పైన నువ్వున్నావు. నేనా? మరి నాకేం శాఖ లా అండ్ ఆర్డర్. వెరీ గుడ్. హార్టీ కంగ్రాచులేషన్. సరైన శాఖ లా అండ్ ఆర్డర్. గుడ్. నాకు సరైన శాఖ లా అండ్ ఆర్డర్. కాకపోతే నాకు ఒక అనుమానం. మీరందరూ కలిసి నా చేత ఈ ముఖ్యమంత్రి గారిని చంపించినట్టు రేపు మిమ్మల్ని వీళ్ళంతా కలిసి చంపిస్తారనే నమ్మకం ఏమిటి? నోనో, నేనంటే వీళ్ళకి ప్రాణం. నో, నాకు నమ్మకం లేదు. వెరీ గుడ్. అయితే నాదొక పరీక్ష. అందరూ దూరంగా వెళ్ళి నుంచోండి. కమా, ఇటు తిరగండి. కళ్ళు మూసుకోండి. నేను చెప్పే వరకు తెరవకూడదు. మీరు కూడా. కళ్ళు తెరవండి.